నమస్తే ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు కందుకూరులో తిరుమలశెట్టి నాయుడు గారిని అతను కాపు కులం అతన్ని చంపిన వ్యక్తి కారుతో గుద్ది తొక్కించి ఎక్కించి చంపిన వ్యక్తి చౌదరి. ఈ రెండు కులాల మధ్య గొడవలుగా సాగుతున్న ఈ తరుణంలో అక్కడికి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరూ వెళ్ళలేదు. ఈ బాధితుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం అనేది ఏపీలో రాజకీయ పరంగా పెద్ద చర్చాంశనీయంగా మారింది. ఇంతకీ ఏంటి చర్చ? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం వలన చర్చకి ఎందుకు మారింది? ఇంతకీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళలేదు? ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదు? ఎప్పుడులాగానే హోమ్ మినిస్టర్ అయిన అనితమ్మ గారిని ఎందుకు పంపించారు? ఇవన్నీ మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, ఇక మేటర్లోకి వద్దాం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అదే ప్రకాశం జిల్లాకి సంబంధించిన వ్యక్తులు, అదే నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి వేరే చౌదరి గారిని ఒక అతను ఉండేవాళ్ళు. అతను టీడీపీకి సంబంధించిన ఒక చిన్న పార్టీ లీడరు. అతన్ని ఎవరు హత్య చేస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ వెళ్ళి పరామర్శించారు. లోకేష్ గారు అయితే ఏకంగా, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలా, చనిపోయిన వ్యక్తి ఎవరు? వీరయ్య చౌదరి గారు. అంటే మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కులం. మన లోకేష్ గారు వెళ్ళి పాడగూర మోశారు. ఓకే, అప్పుడు కూడా అతను చంపింది ఎవరో రౌడీ షీటర్లు లేకపోతే ప్రత్యర్థులు ఎవరో చంపారు. ప్రత్యర్థులు అంటే ఎందుకన్నానంటే అక్కడ అదే వాళ్ళ మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి కాబట్టి ఆధిపత్య పోరు కోసం వీరయ్య చౌదరి గారిని చంపితే లోకేష్ గారు స్వయంగా వెళ్ళి పాడగూర మోశారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దర్శించారు. అలా పక్కన పెడదాం. మరి ఇప్పుడు ఈ కందుకూరులో చనిపోయిన వ్యక్తి నాయుడు గారు, అంటే ఇతను కాపు గారు, అంటే ఇతను జనసేనకి సంబంధించిన వ్యక్తి. మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారా? వెళ్ళట్లేదు. అది పవన్ కళ్యాణ్ గారికి పార్టీకి కొంచెం దెబ్బే. వెళ్ళి సానుభూతిని ఎక్స్ప్రెస్ చేయాలి, తప్పేం లేదు. ఒకవేళ తప్పే అయితే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కులానికి సపోర్ట్ చేసుకున్నారు, ఇది తప్పు అయ్యే పని అయితే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి వీరయ్య చౌదరి గారికి సపోర్ట్ చేసుకున్నారు కదా, పాడమోసారు కదా, మరి తప్పు అవుదా? తప్పేం కాదు. బాధితుల పక్షాన ఎవరన్నా సపోర్ట్ చేయడం కరెక్ట్ అనేది నా అభిప్రాయం. సరే, దాన్ని పక్కన పెడదాం. ఇక్కడ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే చనిపోయిన వ్యక్తి ఒక శ్రామిక వర్గం కాబట్టి. శ్రామికులు అంటే వీళ్ళకి చులకని మనం చూడాలి. సరే, దాన్ని అలా పక్కన పెడదాం. ఇప్పుడు ఇక మేటర్కి వచ్చేద్దాం. రాజకీయ వర్గాల్లో కాక పుట్టించే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఆయన పార్టీ కాదు, ఆయన కులం కాదు, ఒక అన్యాయానికి గురైన వ్యక్తిగా, ఒక బాధితుల తరపున సపోర్ట్ చేసే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. అలా వెళ్ళడం వలన ఉపయోగం ఏంటి? బాధితుల తరపున సపోర్ట్ చేయడానికి, బాధితులకి ధైర్యం నింపడానికి, బాధితులకి అండగా ఉన్నామని చెప్పడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఇదే పెద్ద చర్చ. ఇప్పుడు సమాజంలో ఏమి ఎంత కాదన్నా కాపు వర్గంలో చాలామంది వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదిగో పవన్ కళ్యాణ్ గారు రాలేదు, ఇప్పుడు వాళ్ళకి చాలా మందికి గురువుగా ఉంది. పవన్ కళ్యాణ్ రాలేదు, చంద్రబాబు నాయుడు గారు రాలేదు, లోకేష్ గారు రాలేదు, ఇలాంటి వాళ్ళగా మేము సపోర్ట్ చేసిందని మనం బాగా నమ్మాలి. కాపు సోదరులే టీడీపీని గెలిపించారు అన్న దాంట్లో ఏ డౌట్ లేదు మీకు. మరి అలాంటి దానికి పవన్ కళ్యాణ్ గారు రాలేదు, చంద్రబాబు నాయుడు గారు రాలేదు, ఎవరు రాలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే కొంత బాధితులకి న్యాయం జరిగింది ఒకటి. రెండోది, ఈ బాధితుల తరపున వర్గం కూడా అందులో సగం మంది కాకపోయినా 20% అయినా జగన్మోహన్ రెడ్డి గారి నయం కదరా అనుకుంటారు. ఇవన్నీ జరగడానికి కారణం ఒక్కటే, బాధితుల తరపున వెళ్ళి ఈయన మాట కలిపి పోరాటం. అది చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చేయకపోవటం. అందుకని ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్గా అయ్యే విషయం. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు కనిపించవు, ఒక్కొక్కటి రాబోయే రోజుల్లో ఎలక్షన్లో కనిపిస్తాయి. ఇది రాబోయే రోజుల్లో టీడీపీకి, జనసేన పార్టీకి ఎంతో కొంత చెడు చేకూరుస్తాయి అనటంలో ఏ ఉద్దేశం లేదు. ఏమైనప్పటికీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పోనీయకుండా 5 వెళ్ళాలి, 10 మంది వెళ్ళాలి, 3 వెళ్ళాలి, ఇలా వెళ్ళకూడదని ఏమైనా చెబుతారా? ఇంకా చండాలంగా ఉండిద్ది, ఇంకా దరిద్రంగా ఉండిద్ది. ఎందుకంటే ఒక బాధితులు పరామర్శించడం వెళ్ళడానికి అతను వెళ్తున్నప్పుడు మీరు ఇంకా రూల్స్ పెడితే అది ఇంకా చండాలం సదారంలాగా తయారైద్ది.
అందుకని ఎలా చూసినా జగన్మోహన్ రెడ్డి గారు కానీ కందుకూరు వెళ్ళి పరామర్శిస్తే ఆయనకి చాలా ఎంతో కొంత ఉపయోగపడే విషయం ఇది. అలాగే బాధితులకు కూడా న్యాయం జరిగిద్ది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా అంత పెద్ద ఉపయోగం ఉండదు. అదిగో ఆయన వచ్చారు కాబట్టి భయపడి వీళ్ళు వచ్చారా, అమ్మ జీవితం అనుకుంటారు. అందుకని ఇప్పుడైనా మేలుకొని అధికార పక్షం వాళ్ళు కొంచెం ముందుగా వాళ్ళకి దర్శించి న్యాయం చేస్తే మంచిది. ఏదో ఆ అంతిమ గారిని పంపిస్తున్నారు, హోమ్ మినిస్టర్ గారిని. ఎప్పుడు పంపించేది, పెద్ద ఉపయోగమే ఉంది అక్కడ. సరే, ఏదేమైనప్పటికీ అన్యాయం జరగడం మాత్రం వాళ్ళకి మహాఘోరం, అది మహాఘోరం. పైగా అనితమ్మ గారు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని వ్యాపారంలో గొడవలు ఉంటుంది. వ్యాపారంలో గొడవలు కాదు, నాటి మీద మళ్ళీ వీడియో చేస్తాను. నమస్తే ఫ్రెండ్స్.